రోజు మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు ఇక్కడ ఏ రకమైనటువంటి వసతులు ఉన్నాయో ఇది అయిపోయినాక మీరు స్వయంగా ప్రారంభోత్సవం అయిన తర్వాత మోడీ గారు ప్రారంభించిన తర్వాత అందరూ కూడా రైల్వే స్టేషన్ ఒకసారి చూడండి. ఇదొక ట్రయల్ మాత్రమే, అసలు పండుగ ముందుంది. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మరి సుమారు చాలా పెద్ద ఎత్తున 1300 పైగా రైల్వే స్టేషన్స్ కొత్త మోడల్గా డెవలప్ చేస్తూ ఉన్నాం. మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చాలా అద్భుతంగా రాబోతూ ఉంది. 720 కోట్ల రూపాయలతో ఈ సికింద్రాబాద్ స్టేషన్ వస్తుంది. 350 కోట్ల రూపాయలతో నాంపల్లి రైల్వే స్టేషన్. స్వయంగా ప్రధానమంత్రి గారు సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చి ఆ యొక్క నూతన రైల్వే స్టేషన్కు భూమి పూజ చేశారు. నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా ప్రధానమంత్రి గారు స్వయంగా వర్చువల్గా ఆయననే దానికి భూమి పూజ చేయడం జరిగింది. ఈ రకంగా ఈ యొక్క మన తెలంగాణలో మొత్తం అమృత్ భారత్ కింద 40 రైల్వే స్టేషన్స్ ఆధునీకరిస్తూ ఉన్నాం. ఈ రైల్వే స్టేషన్స్ దేశంలో పూర్తయిపోతే మనకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఏకకాలంలో నూతన పద్ధతిలో 1330 పైగా రైల్వే స్టేషన్స్ నిర్మాణం జరిగినటువంటి చరిత్ర ప్రపంచంలో ఎక్కడ లేదు. మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భారతదేశంలో 1350 రైల్వే స్టేషన్స్ ఏకకాలంలో ఆధునీకరించుతున్నటువంటి చరిత్ర మనం స్వయంగా ఈరోజు చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు అనేకమైనటువంటి సంస్కరణలు రైల్వేలో తీసుకురావడం జరిగింది. ఈరోజు రైలు కూతో వినబడని ప్రాంతాలకు కూడా రైల్వే లైన్లు డబ్లింగు, ట్రిప్లింగు, క్వాడ్రిలింప్లింగు ఈ రకంగా అనేక రకాలుగా చేస్తూ ఉన్నాం. ఈరోజు రైల్వేలో వెళ్తున్నప్పుడు పొగ వచ్చేది ముందు బొగ్గుతో, ఆ తర్వాత డీజిల్ వచ్చింది. డీజిల్ ద్వారా కూడా పొల్యూషన్ వస్తుంది. పెట్రోలియం ఉత్పత్తులు మనం ఇంపోర్టర్కి సంబంధించి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈరోజు దశల వారీగా డీజిల్ తగ్గించి 100% తెలంగాణలో ఈరోజు ఎలక్ట్రిఫికేషన్ చేయడం జరిగింది. ఒక్క డీజిల్ ఇంజన్ కూడా ఈరోజు తెలంగాణలో లేకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మార్పులు తీసుకొచ్చామని ఈ సందర్భంగా మనయోస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు అక్కడక్కడ మరి ఈ యొక్క ట్రైన్లు యాక్సిడెంట్ అవుతూ ఉన్నాయి. రానున్న రోజుల్లో ట్రైన్లను పూర్తిగా జీరో టాలరెన్స్తో జీరో యాక్సిడెంట్ పద్ధతిలో తీసుకురావాలనే ఉద్దేశంతో కవచ్ అనేటువంటి ఒక భారతదేశంలో ఉత్పత్తి చేసినటువంటి సాంకేతిక డొమెస్టిక్ టెక్నాలజీతో కవచ్ అనేటువంటి పద్ధతిలో ఈరోజు భారత ప్రభుత్వం రైల్వేలకు అమరుస్తుంది. ఆ కవచ్ ఏర్పాటు చేస్తే ఒక ట్రైన్కి ఇంకో ట్రైన్కి యాక్సిడెంట్ అయ్యేది ఉండదు. దానికి ఈ కవచ్ సిస్టము మొట్టమొదటగా తెలంగాణలోనే ఎక్స్పెరిమెంట్ బేసిస్లో తెలంగాణలోనే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము. లింగంపల్లి, వికారాబాద్, వాడి, బీదర్ సెక్షన్లో సౌత్ సెంట్రల్ హైవే పరిధిలో ఆ యొక్క కవచ్ను కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మనయోస్తున్నాను. వందే భారత్ ట్రైన్లు 5 ట్రైన్లు ఈరోజు మన హైదరాబాద్కి ఇవ్వడం జరిగింది. సికింద్రాబాద్కు ఇక్కడ నుంచి బెంగళూరు కానీ, వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళేటువంటి తిరుపతి కానీ, విజయవాడ కానీ, విశాఖపట్నం కానీ వందే భారత్ ట్రైన్లు వచ్చాయి. అంతేకాకుండా త్వరలోనే వందే భారత్ స్లీపర్ వచ్చినట్లయితే బాంబే లాంటి ప్రాంతానికి ఈ యొక్క వందే భారత్ తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కూడా త్వరలోనే చేయబోతా ఉన్నాం. ఈ సందర్భంగా మనయోస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు అనేక రకాల ఈ యొక్క తెలంగాణ అభివృద్ధి కోసం భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనయోస్తున్నాను. ఈరోజు మనకు తెలుసు ఇది గ్లోబల్